పాకిస్తాన్లో రైలు హైజాక్ ఘటన మరవక ముందే బలూచ్ లిబరేషన్ ఆర్మీ మరో దాడికి పాల్పడింది. మిలిటరీ కాన్వాయ్పై దాడికి తెగబడింది. క్వెట్టా నుంచి టఫ్టాన్ వెళ్తున్న సమయంలో బలూచిస్తాన్లోని నోష్కీలో కాన్వాయ్పై దాడి జరిగినట్లు అధికారులు ప్రకటించారు. ఈ దాడికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆదివారం క్వెట్టా నుంచి టఫ్టాన్కు 7 బస్సులు 2 ఇతర వాహనాలతో సైనికుల కాన్వాయ్ వెళ్తుండగా ఈ దాడి జరిగినట్లు తెలుస్తుంది. ఐఈడీలతో నిండిన ఉగ్రవాదుల వాహనం ఒక బస్సును ఢీకొంది. అదే సమయంలో ఉగ్రవాదులు వారి కాన్వాయ్పై రాకెట్ ప్రొపెల్లర్ గ్రెనేడ్లతో దాడి చేశారు. దీనిని ఆత్మాహుతి దాడిగా అనుమానిస్తున్నారు. డ్రోన్ల ద్వారా ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నామని భద్రతా దళాలు తెలిపాయి. ఉగ్రదాడిలో 5 సైనికులు మరణించగా 12 మంది గాయపడినట్లు తెలుస్తుంది. భద్రతా దళాలు చేపట్టిన కౌంటర్ ఆపరేషన్లో ఒక సూసైడ్ బాంబర్ 5 ఉగ్రవాదులు మరణించినట్లు సమాచారం. మరోవైపు మిలిటరీ కాన్వాయ్పై తాము జరిపిన దాడిలో 90 మంది సైనికులు మరణించారని బలూచి లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. పాకిస్తాన్ ఆర్మీ ప్రకటించినట్టు దాడిలో బిఎల్ఏకు ఎలాంటి నష్టం జరగలేదని బిఎల్ఏ ప్రకటించింది. తమ దాడిలో సైన్యానికి చెందిన ఒక బస్సు పూర్తిగా ధ్వంసమైందని, మరో బస్సులోని సైనికులను సైతం హతమార్చినట్లు చెప్పింది.